నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ఆధ్యాత్మికవేత్త, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు, మన ఇంట్లో అష్టలక్ష్ములు ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ముఖ్యంగా మనకు కావాల్సింది ఆర్థికంగా, డబ్బు పరంగా లక్ష్మి ప్రతి ఒక్కరికి. అంటే ధనం డైరెక్ట్గా మనకి ఇంట్లో ఉండాలంటే ఇంట్లో వాస్తు పరంగా మార్పులు చేసుకోవాలా అని ఒక అతను కమెంట్ రాశాడు. సో బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా మందికి అవసరం, చాలా మంది అడిగే ప్రశ్న కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి నిజంగా ఇంట్లో వాస్తులో మార్పులు చేసుకుంటే ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తులో మార్పులు చేసుకోవాలి అంటే అది అతని ఇంట్లో వాస్తు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అది కావాలి, మనకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, నా 22 సంవత్సరాల వాస్తు అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే, మనం ఉండే ఇల్లు యొక్క వాస్తు అద్భుతంగా, అంటే వాస్తురీత్యా ఎటువంటి ప్రాణాంతక వాస్తు దోషాలు లేకుండా కనుక ఉంటే మనకి మన లైఫ్ అనేది సాఫీగా జరుగుతుంది అనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మీకు రాసి ఇవ్వగలను నేను. ఓకే, ప్రాణాంతక వాస్తు దోషాలు అనేవి ఎటువంటివి కూడా మన ఇంట్లో ఉండకూడదు. నెక్స్ట్, ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అనుకుందాం, వాస్తురీత్యా చిన్న చిన్న దోషాలని తట్టుకునే శక్తి మనిషికి ఉంటుంది. కాబట్టి నేను మరీ ప్రేక్షకులను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరన్నా ఇల్లు కొంటున్నా, ఓకే, ఒక ప్లాట్ కొంటున్నా, లేదా ఒక ఇల్లు నిర్మిస్తున్నా, ఒక వాస్తు పండితుని యొక్క సలహా తీసుకొని జాగ్రత్తగా మీరు ఇల్లు కట్టుకోవడం అనేది చేయండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు పొందండి. అసలు ఈ సకల అష్టైశ్వర్యాలు అంటే ఈ అష్టలక్ష్ములు మన ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఫస్ట్ మనకి ఉండాల్సింది వాస్తు బలం. రెండోది జ్యోతిష్య బలం. అంటే ఈ వాస్తు బలం మనం స్థలం నుంచి చూడాలా, ఓన్లీ కేవలం మన ఇంటి వరకు చూస్తే సరిపోతుందా? స్థలం నుంచి చూడాలమ్మా. ఒకవేళ అపార్ట్మెంట్లో అయితే కనుక స్థలం యొక్క, అంటే ఆ బ్లాక్ యొక్క డైమెన్షన్స్ని బట్టి, అంటే ఎందుకంటే లింక్ ఎంతవరకు ఉందో చూసుకొని దాని యొక్క అక్కడ వరకు చూసుకోవడం, ఆ ఫ్లాట్ యొక్క వాస్తు ఇంపార్టెంట్గా చూసుకోవడం చేయాలి. పరిసర వాస్తులు కూడా కొద్దిగా కొన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, కొన్ని పరిగణలోకి తీసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది అష్టలక్ష్మిలు మన ఇంట్లో ఉండాలి అంటే కనుక ఇంటి యొక్క వాస్తు ఫస్ట్. నెక్స్ట్ మన జ్యోతిష్య బలం. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా కొన్ని చోట్ల చెప్పాను. జ్యోతిష్య బలం ఎలా, వాస్తు బలం అనేది ఏముంది, ఒకసారి ఇల్లు కొన్నాము, వాస్తు చూపించుకున్నాము, వాస్తు పర్ఫెక్ట్గా ఉంది, ప్రాణాంతక వాస్తు దోషాలు ఏం లేవు, అయిపోయింది. అవును. జ్యోతిష్య బలం ఏం చేయాలి? ప్రతి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం కాదు మన పని. పంచాంగ శ్రవణం చేసి నా రాశి ఇది, నా ఆదాయం ఇది, నా వ్యయం ఇది, నా రాజ్యపూజ్యం, అవమానం, కందాయ ఫలాలు, ఇవి కాదు. అవన్నీ జనరలైజ్. ఓకే, అది కాకుండా మన యొక్క జన్మ పత్రికను తీసుకెళ్ళి గురువుగారి దగ్గర పెట్టి ప్రతి సంవత్సరం జన్మపత్రిక గురువుగారి దగ్గర పెట్టి మన గోచారంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఈ సంవత్సరం, మనకి అనుకూలంగా ఉందా, అననుకూలంగా ఉందా, అననుకూలంగా ఉంటే ఏ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అన్నీ మనం స్వయంగా చేసుకోవాలి. దేనికి డబ్బు వెచ్చించొద్దు. ఓకే, మళ్ళీ ఏదో గురుగారు ఇంత బాగా చెప్తున్నారు, ప్రతి సంవత్సరం అంటున్నారు, ఈ లిస్ట్ అంటున్నారు, అసలు నేను పుట్టాకేంతవరకు ఏం చేయలేదు. కొంతమంది చూశానమ్మా, పుట్టిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు బారసాల, అన్నప్రాసన తల్లిదండ్రులు చేశారు, అంతే అయిపోయింది. మళ్ళీ పెళ్ళప్పుడు ఒక కార్యక్రమం, మళ్ళీ పెళ్ళయిందా, పిల్లడు పుట్టిందా, మళ్ళీ బారసాల, అంతే. అలా కాకుండా ప్రతి సంవత్సరం మన జన్మపత్రిక చూసుకొని దాంట్లో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయో వాటికి పరిహారాలు మనం స్వయంగా చేసుకోవడం, చిన్న పరిహారాలు మనం స్వయంగా చేసుకోవడం అనేది చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా దైవ బలం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయమ్మా, మనకి అంటే ప్రయత్నపూర్వకంగా అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారన్నా బ్రాహ్మణుని పిలిచి మన ఇంట్లో ఒక చిన్న పూజ చేసుకోవడం, సత్యనారాయణ సంవ్రతమో ఏదో ఒక పూజ చేసుకోవడం అనేది, వాస్తు పూజ చేసుకోవడం, ఏదో పూజ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోవాలి. దైవ బలాన్ని పెంచుకోవాలి. ఈ 3 చేసుకుంటే మీ అష్టలక్ష్ములు కాదు, ఓకే, ఆ మహాలక్ష్మితో కూడుకొని, ఓకే, మొత్తం 9 మంది అమ్మవాళ్ళు కూడా మీ ఇంట్లోనే ఉంటారు. అదొకటి గురువుగారు, ఇంతకుముందు మాటల్లో మీరు అన్నారు ప్రతి సంవత్సరం జాతకం చూపించుకోవాలి ఖచ్చితంగా, పర్సనల్ జాతకము అన్నారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి సంవత్సరం కాదు, చాలామంది నమ్మిన వాళ్ళు ఒకవేళ నమ్మితే ఏ రోజైనా సరే జాతకం చూపించేస్తున్నారు. అట్లా జాతకాన్ని చూపించండి.
రోజు చూపించుకునే అవసరమే ఉంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నాము, అది గోచారంలో 1 ఇయర్ వరకు మనకి ప్రామాణికంగా చాలా గ్రహాలు ఫాస్ట్గా మూవింగ్ గ్రహాలు ఓన్లీ చంద్రుడే కదా, మిగతావన్నీ సూర్యుడు నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే గోచారం ప్రకారం ఒక 1 ఇయర్కి ఒకసారి చూపించుకున్నారంటే మీకు ఆయన గురుగారు సిద్ధాంత గారు వేసి ఇచ్చేస్తారు మీకు, ఈ సంవత్సరానికి ఈ దోషాలు ఉన్నాయి నాన్న, ఈ పరిహారాలు చేసుకోండి అని. అంతకు మించి ఉగాది రోజేనంటారు, ఏ రోజైనా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ప్రామాణికంగా మనం ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఇవన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఒక ఆచారంగా పెట్టుకున్నాం అనుకో, అది మనకేంటంటే ఇంకా మళ్ళీ ఎవరు గుర్తు చేయవసరం లేదు, మళ్ళీ ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అదే రోజు మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. అది ఈ గోచారంలో కూడా ఏంటంటే గోచారంలో మనకి కాలసర్ప దోషం అని చెప్పి ఇట్లాంటివి, అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని, లేకపోతే ఏలినాటి శని, ఇట్లాంటివన్నీ కూడా గోచారంలో మనకి తగులుతూ ఉంటాయి, మనకు వస్తూ ఉంటాయి. మీరు ప్రతిదానికి దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, మెయిన్గా ఇంపార్టెంట్ కాలసర్ప దోషానికి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం. కాలసర్ప దోషానికి వచ్చేది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనకి అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని లేదా మన ఏలినాటి శని, వీటికి మాత్రం కొన్ని పరిహారాలు చేసుకోవడం, అంటే స్వామివారిని శనీశ్వరుణ్ణి విశేషంగా పూజించుకోవడం, ఆయన ఆరాధించుకోవడం చేసుకుంటే కనుక ఆయన ఇచ్చే శారీరక బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది అనమాట. సో ఇట్లా చేస్తే నిజంగా ధనలక్ష్మి ప్రాప్తి 100% అమ్మ. మనం ప్రతి సంవత్సరము మన జాతకాన్ని చూపించుకోవడం, ప్రయత్నపూర్వకంగా బ్రాహ్మణుని పిలిపించి ఒక పూజాకారకం ఏదో ఒకటి. చాలామంది అసలు దేవుడు పటం చూసి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఓకే, పూజ గది ఎక్కడుందో కూడా తెలియదు. ఇంట్లో పూజ గది ఎక్కడుందో కూడా, అంటే ఇంట్లో అమ్మాయి చేసుకోవడం ఏదో ఉంటుంది, ఆ అబ్బాయి ఆఫీస్ తప్పితే ఆ పూజ గది తెలియదు, లేదా ఆచమనం ఎలా చేయాలో తెలియదు. అసలు ఇంకా చెప్పాలంటే ఇంక బోల్డ్ ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏది తెలియదు అంటే సంవత్సరానికి ఒక్కసారన్నా ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా వివరించారు గురువుగారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే. చూసారు కదండి, మరి ధనలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి కావాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా మనల్ని మనం మలుచుకోవాలనేది గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.